నాకు వచ్చింది చెప్తా. అంతే అంతే రైట్. నమస్తే, అంతే. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. ఓకేనా? యా షూర్ షూర్ షూర్, నో కేవలం ఇష్యూస్. నాకు బర్త్ డీటెయిల్స్ మాత్రమే చెప్పండి, ముందు ఎక్స్టెన్షన్ ఏమీ వద్దు నాకు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ఓకే ప్లేస్ ఓకే అంతే చెప్పండి. ఓకే. టైం మార్నింగ్ 9:37. ఓకే. 12th January 2004. 12th January 2004. 9:37 AM. అది పక్కాగా అట్నా? పక్క పక్క. ఏ ఊర్లో పుట్టారు? సత్తుపల్లి, తెలంగాణ, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, సత్తుపల్లి ఖమ్మం వచ్చింది. ఒకసారి టైం కరెక్టా కాదా ఒకసారి నేను వెరిఫై చేస్తాను. యా షూర్. మీకు మీకు మీ నక్షత్రం, లగ్నం అన్నీ తెలుసా మీకు? తెలుసు తెలుసు. ఏంటి మరి అవి? పుబ్బ నక్షత్రం, మ్మ్. రెండో పాదం, లగ్నం కుంభలగ్నం సింహరాశి. కుంభలగ్నం, సింహరాశి. ఓకే ఓకే, చూద్దాం. మరి స్థిర లగ్నానికి శుక్ర నక్షత్రం టాలీ అవ్వాలి, అవుతుందా? ఓకే ఓకే, సో టాలీ అవుతుంది. సో టైం చాలా యాక్యురేట్గా ఉందా అంటే ఎస్, ఒక్క నిమిషం పెంచుకుంటే సెట్ అయిపోద్ది. ఒక్కోసారి ఓకే. కొన్ని సెకండ్స్, ఒక్కోసారి ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చేయండి, మనం బర్త్ టైంగా కన్సిడర్ చేస్తాం. ఎనీవే బర్త్ టైం అయితే రైట్గా ఉన్నది, చక్కగా ఉంది. 21 సంవత్సరాలు దాటాయి. సో ఎస్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఓకే. సో యాక్చువల్లీ నేనైతే నా బ్యాచులర్స్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీలో కంప్లీట్ చేశాను. మ్మ్. అది తీసుకోవడానికి రీజన్ బిఎస్సి, నాకు అప్పుడు యాక్చువల్లీ క్లారిటీ లేదు ఏం చేయాలో. మ్మ్. సో చాలా మందికి చూపించాక రీసెర్చ్ సైడ్ వెళ్తుంది అమ్మాయి, రీసెర్చ్ బాగా చేస్తుంది అనేసరికి ఆ డైలమాలో నేను తీసేసుకున్నాను అనమాట. సో ఆస్ట్రాలజర్ మీ లైఫ్ ని డిసైడ్ చేస్తాడు. యా. అయితే ఓకే. తర్వాత చేస్తున్నన్ని రోజులు బ్యాచిలర్స్ నాకు అర్థమైంది దిస్ ఇస్ నాట్ మై థింగ్ అని చెప్పి. ఓకే, గుడ్. సో ఆ రిగ్రెట్ లోనే ఎట్లాగో అట్లా కంప్లీట్ చేసా. చాలా చిరాగ్గా కూడా ఉండేది, చేయాలా వద్దా, డ్రాప్ చేసేద్దాం ఇక్కడతో, ఏమైనా వేరే చేద్దాం అన్ని. బట్ ఎలాగో దూకిపోయానులే, చేసేద్దాం ఫస్ట్, తర్వాత స్విచ్ అవుదాం అని చెప్పి కంప్లీట్ చేశాను. April 2024 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ డైలమా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. మోస్ట్లీ మా ఫ్యామిలీ అంతా టెక్ ఇటు సైడే ఉంటారు, అండ్ అక్క కూడా అక్క టెక్ లోనే ఉంది. సో దాని సజెషన్ ప్రకారం అది కూడా కోర్సెస్ చేసి ఇట్రా అంటుంది. బట్ నాకు ఫుల్ రిగ్రెట్ లో ఉన్నాను. ఎస్పెషల్లీ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే బీటెక్ చేయలేదు. అండ్ అందులోనే బయోటెక్నాలజీ స్టార్ట్ అయింది 20లోనా 21 అట్లనా? 2021 లో చేరా, September 2021 లో చేరా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు బయోటెక్నాలజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, కెమిస్ట్రీ అవన్నీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇటు సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. మరి కోర్స్ ఏమైనా చేసిందా? ఇప్పటికైతే ఐ టేకెన్ అప్ సమ్ పైథాన్ అవన్నీ కోర్సెరాలో నార్మల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఐ టేకెన్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఇంకా నాకు టు బి ఆనెస్ట్ క్లారిటీ రావట్లే ఏది నాకు ఇంట్రెస్ట్ అని. బికాస్ టెక్ అనేది ఒక మహాసముద్రం, అందులో ఏది నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్. బట్ అటే పోవాలని. సర్టిఫికేషన్ వచ్చిందా, అయిపోయిందా? పైథాన్ వచ్చింది, SQL, టాబ్లూ ఇవన్నీ చేస్తున్నాను ఇంకా. అవన్నీ సర్టిఫికేషన్స్ వచ్చాయి కానీ సబ్జెక్ట్ వచ్చిందా? నాట్ రియల్లీ, ఇంకా టైం పడుతుంది. అదే చెప్తున్నా నేను అందరికి. అందరూ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆరాంగా నేర్చుకునేది నేను కొన్ని నెలల్లో నేర్చుకోవాలంటే నాకు కొంచెం కష్టం అవుతుంది. సో ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ సమ్ టైమ్ ఇంట్లో. ఏం చేయాలన్నది? ఐ హావ్ టు బి వెరీ ఆనెస్ట్, ఐ హావెంట్ ఫిగర్డ్ ఇట్ అవుట్. నాకు ఇంకా తెలీదు ఏం చేయాలో. బికాస్ చెప్పినట్టు 3 years రిగ్రెట్ లోనే గడిచిపోయింది. తప్పు బ్యాచిలర్స్ అని. ఇప్పుడే బయటకు వచ్చాను, సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ అనే ఆస్ట్రాలజర్ రీసెర్చ్ చేయమని కెమిస్ట్రీకి పంపించాడు. ఇప్పుడు వి అనే ఆస్ట్రాలజర్ వచ్చాడు, ఇంకోటి చెప్తాడు, ఇంకో 3 ఏళ్ళు ఇంకో దానికి దోసేస్తాడు. దెన్ అట్లా లేదు. టు బి ఆనెస్ట్, నీట్ రాశాను. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సీట్ వస్తుందని. అది రాకపోయేసరికి నాకు సెకండ్ ఆప్షన్ కూడా లేదు.
సో ఓకే. ఇంకా సెకండ్ ఆప్షన్ లేకపోయేసరికి ఇంట్లో కూడా డ్రాప్ వద్దు ఎందులో కొందో చేరిపో అన్నారు. సో అవన్నీ అంతా ఆ డైలమాలో ఐ టుక్ సమ్ కోర్స్ అండ్ నీట్ రాశాను. బయో ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి ఇంకా ఐ ఎండెడ్ అప్ టేకింగ్ బయోటెక్. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు బేసికలీ ఇప్పుడు గ్రహాలన్నీ మీ మీద పనిచేస్తాయి కానీ ఆస్ట్రాలజీ మీద ఎందుకు పనిచేస్తాయి? ఎవరి జాతకం వాళ్ళ మీద పనిచేస్తుంది కాబట్టి మీకు ఏదైనా చాయిస్ ఉంటే నేను ఫిల్టర్ చేయగలుగుతా, కానీ మీ దగ్గర చాయిస్ లేనప్పుడు నేనేం చేయగలుగుతా? ఓకే సో ఓకే ప్రస్తుతానికైతే ఐఎమ్ ఇంక్లైనింగ్ అ లాట్ టువర్డ్స్ డేటా అనలిటిక్ రోల్స్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ నేను కోర్సెస్ కూడా అలాంటివే టేకప్ చేస్తున్నాను నేను మీకు చెప్పినట్టు. ఓకే. దట్ ఈస్ మై మెయిన్ ఇంట్రెస్ట్. బట్ ఇంకా అందరు చెప్తారు ఎక్స్ప్లోర్ చేయి ఒకదానికి స్టిక్ అవ్వకని. సో చేస్తాను, బట్ దట్ ఈస్ ద ఓన్లీ ఇంట్రెస్ట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ నేను ఒక అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఆఫ్ నో నేను ఒక మేనేజర్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. అండ్ టు బి ఆనెస్ట్ అక్కడ నాకు చాలా కాంప్లిమెంట్స్ అన్ని వస్తున్నాయి. సో దట్ ఈస్ ఆల్సో మై కొంచెం స్ట్రాంగ్ పర్స్యూట్ అనిపించింది అడ్మినిస్ట్రేషన్ రోల్స్ ఆల్సో. బికాస్ అక్కడ లైక్ ఐ గాట్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ఇంటర్న్షిప్ లో. నా ఇక్కడ డైరెక్టర్ కూడా ఆఫర్ చేశారు. ఇట్స్ జస్ట్ స్టార్ట్అప్ కంపెనీ బట్ అందులో ఆఫర్ చేశారు. ఐ రిజెక్టెడ్ ఇట్ ఫర్ సమ్ రీజన్, బట్ ఐ అండర్స్టూడ్ దట్ ఆ కేపబిలిటీ ఉంది అని చెప్పేసి. సో అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఐ థాట్ దట్ ఈస్ గుడ్, బట్ ఐఎమ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ డేటా అనలిటిక్స్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? సరే మరి ఇప్పుడు ఏంటంటే నేనేం భావిస్తానంటే నాకు నాలెడ్జ్ ఉండడం వల్ల మీకేదో చెప్పి నాలెడ్జ్ ఉండడం వల్ల తిట్లు తినడం ఎందుకు అని ఆలోచిస్తుంటా నేను. అర్థమైందా? సో మీకు ఫ్లో ఎట్లా ఉందో ఒకసారి నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను ఒక ఇన్సైట్ ఇస్తున్నాను అంతే, అర్థమైందా? సో అంతకు మించి ఏమీ లేదు. మీరు చెయ్యాలనుకున్నదే చెయ్యండి. మీరు ఏదన్నా ఫీల్ అవ్వాలనుకుంటే మీకు మీరుగా ఫీల్ అవ్వండి తప్ప నా పేరు చెప్పుకొని ఫీల్ అవ్వకండి. ఓకే రైట్. చూద్దాం. కుంభలగ్నం న్యాచురల్ జోడియాక్ సైన్లో 11th లగ్నం అయితే అటు ఎక్స్ట్రీమ్ అడ్వాన్స్డ్ లో ఉంటారు, లేదంటే చాలా ఓల్డ్ లో ఉంటారు. కుంభలగ్నానికి లగ్నంలో శుక్రుడు వచ్చేసేసి కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, డిస్టర్బ్ అవ్వలేదు. గురువు సప్తమంలో శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు వ్యయ భావంలో ఉన్నాడు. ఓకే రైట్. సో కానీ రాహు అనేవాడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. గురువు అనేవాడు కూడా శుక్ర నక్షత్రంలో ఉండడం వల్ల గురువుకి క్యాన్సిలేషన్ వచ్చింది, మంచిది. కానీ చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు. సో లగ్నంలో ఉన్న ప్లానెట్ చూడడం వల్ల గురువు దిగ్బలాన్ని పొందాడు. చతుర్థాధిపతి చూడడం వల్ల చతుర్థాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల చంద్రుడు దిగ్బలాన్ని పొందాడు. కాబట్టి చంద్రుడు పవర్ఫుల్ కాబట్టి, చంద్రుడు బ్రైట్ ప్లానెట్ కాబట్టి చంద్రుడు లీడ్ చేస్తాడు. సప్తమంలో ఉన్న గ్రహం ఏదైతే ఉన్నదో చంద్రరాహులు ఓకే ఒక విషయం చెయ్యగలిగేటప్పటికి కూడా మనం చేస్తామా చెయ్యవా అనే ఒక రకమైన లో కాన్ఫిడెన్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొంచెం కనిపిస్తుంటది. కనిపించింది ఎప్పుడన్నా? అంటే అందరూ పుష్ చేస్తుంటారు, నువ్వు చేయగలవద్దు, తీసుకో అంటే ఇప్పుడు ఐ హావ్ సెకండ్ థాట్స్ అన్నమాట. అదే అదే అదే. సో సప్తమం డిస్టర్బ్ అయింది చార్ట్ లో. ఓకే సో అది మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్, కాన్షియస్ డెసిషన్స్ తీసుకోవాలంటే అదే ఉన్నదాన్ని బట్టి. సో అక్కడ కేర్ఫుల్ డెసిషన్స్ టువర్డ్స్ ద మ్యారేజ్ అయితే ఫస్ట్ ప్రైమరీగా చెప్పాలన్నమాట. తర్వాత సప్తమాధిపతి బాగానే ఉన్నాడు, ఆయన గురువుని ఫాలో అవుతాడు. గురువుకి అఫ్లిక్షన్ ఉంది బట్ స్టిల్ ఓకే అనమాట, పర్వాలేదు. ఓకే రైట్. తర్వాత చంద్రరాహుల వల్ల ఏంటంటే మదర్ సెన్సిటివ్ హెల్త్ కానీ, లేదంటే మదర్కి దూరంగా ఉండడం కానీ, లేదంటే ఫాదర్ వర్క్, లేదంటే ఫాదర్ బర్డెన్స్ ఏదైతే ఉంటుందో మదర్ ఎక్స్ట్రీమ్గా ఫేస్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏమైనా కనిపించాయా? అంటే నాట్ రియల్లీ. అంటే ఆ పరంగా అయితే హ్యాడ్ నార్మల్ హెల్తీ హ్యాపీ హోమ్ ఓన్లీ. అందులో ఏం డిస్టర్బెన్సెస్ అంత అనిపించలేదు. లేదు అంటే మిగిలిన ఏరియా ఆఫ్ ద మ్యారేజ్ అనేది చూద్దాం తర్వాత నెక్స్ట్. అది ఇక మిగిలిన టైం లైన్ బట్టిలే, అది ఎక్కడ యాక్టివేట్ అవుతుందో టైంతో చూద్దాం. దశమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, దశమాధిపతి చక్కగా ఉన్నాడు. బుధ నక్షత్రంలో యోగకారక నక్షత్రంలో, యోగకారకుడు వెల్ పొజిట్ అయ్యి 11th లో ఉన్నాడు, 7th ఆడుతో కలిసి ఉన్నాడు. అంటే ఏంటిది 5-10 ఉంది, అంటే మనం చాలా మంచి సుపీరియర్ పవర్ఫుల్ రోల్స్ పొజిషన్స్కి వెళ్ళేదానికి చూపిస్తూ ఉంది. లగ్నం ఎలా ఉందయ్యా అని అంటే రాహు శుక్ర నక్షత్రంలో ఉండడం వల్ల శుక్రుడు లగ్నం మీద వ్యయభావంలో ఉన్నా కూడా చాలా మంచిగా ఉంది. తర్వాత శని వచ్చేసేసి రాహు నక్షత్రంలో వక్రించాడు. అన్ఫార్చునేట్లీ 5th హౌస్లో కూడా అక్కడ రెట్రోగ్రేడ్ సాటర్న్ ద్వారా ఇప్పుడు మనం చదివాం, బయోటెక్నాలజీ చదివాం. సో 98% రావచ్చు కానీ దాన్ని వాడుకోం, అర్థమైందా? ఇలా
చదువులో కానీ ఒక్కోసారి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ లో కానీ దేనిలో అయినా కానీ అది ట్విస్ట్ ఇస్తా ఉంటుంది అనమాట. డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ అని చెప్పాలన్నమాట. ఓకే, ఒక్కోసారి ఆస్ట్రాలజర్ చెప్తే చెప్పకపోతే జరిగేది కాదు మన లైఫ్ జరుగుతూనే ఉంటది. ఆడ చెప్పాడు వెళ్ళిపోయాడు అంతే, అర్థమైందా? అట్లా సో మనకు ఉన్నదే జరుగుతుంది. సో అక్కడ మనం రైట్ గా చెప్పించుకున్నాం రాంగ్ గా చెప్పించుకున్నాం అనేది లేదు. వాళ్ళు చెప్పడం వల్ల మన లైఫ్ ఏం మారిపోవట్లేదు. సరే చూద్దాం. సో గుర్రం అంటే అదే నేను టోటలీ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అని బ్లేమ్ చేశారని చెప్పట్లేదు, జస్ట్ సినారియో చెప్తున్నాను. అంటే నేను నీట్ రాశాను కదా, ఆల్రెడీ టచ్ ఉంది కదా, ఇదే తీసుకుందాం అన్న మీరు మీ అండర్స్టాండింగ్ కెమికల్ ఏదైతే మీరు చేశారో బయోటెక్నాలజీ ఏదైతే ఉందో అది మీకు ఉపయోగపడదని కూడా చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అంటే ఎగ్జాంపుల్ అంతే. సరే చార్ట్ ఎట్లా పోతా ఉందో ఒక్క ఫ్లో అర్థం చేసుకుందాం. 1-2 ప్రిడిక్షన్స్ చెప్తాను, మీరు అది కూడా కన్ఫర్మ్ చేయండి. టైము రైట్ గానే ఉందని భావించాను. మీకు 2018-19లో ప్రోగ్రెసివ్ శుక్రుడు నెటల్ 10th హౌస్ కి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు. ఇది యాక్చువల్ గా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అలానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీని కంజైన్ చేశాడు. ఇది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అంటే ఒక విషయంలో ఇది నెగిటివ్, ఒక విషయంలోనూ పాజిటివ్ ఇస్తా ఉంది. అలాంటప్పుడు మీకు ఏం దశ జరుగుతూ ఉంది? రవి దశ జరుగుతూ ఉన్నది. రవిలో కేతు జరుగుతున్నాడు. రవిలో కేతు అంటే కేతు సప్తమన్. సో అక్కడ మీ ఫ్యామిలీ మదర్ హెల్త్ కానీ ఫాదర్ ప్రొఫెషన్ కానీ అక్కడ ఎలా ఉన్నాయి, ఒక చిన్న ట్విస్ట్ అయ్యి పాజిటివ్ రిజల్ట్ అవ్వడం కానీ అట్లా 18-19 మధ్యలో చిన్న ట్విస్ట్ స్పైక్ ని చెప్తున్నా. ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మిగిలిన విషయాలు ఏమైనా గుర్తున్నాయా లేదా? అంటే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చింది డాడీతో కొంచెం, అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ గానీ ఇట్లా. డాడీ ఒక పేజ్ మీద స్టిక్ అయితే నేను కంప్లీట్లీ ఆపోజిట్ నా టేక్ ఉంటది. సో అట్లా కొంచెం ఇష్యూస్ అయ్యాయి డాడీతో ఆ టైంలో. ఎగ్జాంపుల్ టాపిక్ చెప్తారా ఏదన్నా? అంటే ఎగ్జాంపుల్ అంటే నాట్ ఎక్కువ చెప్పలేను కానీ డాడీ కొంచెం ట్రెడిషనలిస్ట్ గా మాట్లాడడం అండ్ నా ఒపీనియన్ కొంచెం వేరుగా ఉండడం. అండ్ నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, ఇట్లా ఆలోచించండి అని నేను అనడం, నువ్వు ఆలోచించడం తప్పు, నువ్వు అసలు నీ టేక్ తప్పు అన్నట్టు డాడీ. ఓకే, సో అట్లా ఒపీనియన్ డిఫరెన్సెస్ లా వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ అండ్ ఇద్దరం స్టబర్న్ కాబట్టి నేను ఆయన మాట మీద కదా, ఆయన నా మాట మీద వాళ్ళు. ఇది ఇట్లా మనకి ఫ్రంట్ ఎండ్ లో ఇట్లా కనబడుతుంది కానీ బ్యాక్ ఎండ్ లో ఒక్కోసారి హెల్త్ ఆఫ్ ది ఫాదర్ ఇట్లాంటివి కూడా ఒక్కోసారి చేస్తా ఉంటది, ఒక్కోసారి బయట కనిపించమన్నమాట. హెల్త్ అదే ఫైన్ ఉంది కాబట్టే చెప్తున్నాను. మనము చెకప్ అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి వెరిఫై చేస్తా ఉండాలి, అది నేను చెప్పేది. రైట్, ఓకే. దాని తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ అదంతా కూడా మనము నార్మలే చెప్పాలి, ఎందుకంటే అది మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది కాబట్టి నార్మల్ అయిపోతుంది. సరే, దాని తర్వాత ఈ ఆస్పెక్ట్ జరిగిన తర్వాతనే ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే జరిగిందో దీని తర్వాతనే మీరు మళ్ళీ బయోటెక్ దీనిలోకి వెళ్ళారు, అర్థమైందా? బ్యాడ్ ఆస్పెక్ట్ కదా. సో బ్యాడ్ ఆస్పెక్ట్ ఏం చేస్తుంది? సో సరిగా చదువు అన్నా ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ గా రాస్తా ఉంటే అది మార్కులన్నా రానియకుండా చేస్తుంది, లేదంటే మనకు ఉపయోగపడని చదువునైనా టేకప్ చేసేదానికి కారణం అవుతుంది, అర్థమైందా? అక్కడ ఫాదర్ హెల్త్ పనిచేయలే కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తా ఉన్నది, అర్థమైందా? నువ్వు నీళ్ళని ఒక దగ్గర ఆపేస్తే ఇంకో దగ్గర ఫ్లో అవుతుంది అంతే, అర్థమైందా? ఫాదర్ హెల్త్ అంటే మన వల్ల ఫాదర్కి ఏమీ సరిపోదు, అక్కడ ఉన్నదాన్ని ఎలా రిలేట్ అవుతుందో మనం చూడాలి. ఇప్పుడు అక్కడ ఫాదర్ చార్ట్ స్ట్రాంగ్ ఉంది అనుకో, హెల్త్ మీద కాలేదు, జస్ట్ ఒపీనియన్ తో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చదువు విషయంలో చదివా కూడా దాన్ని సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవ్వలేకపోతున్నాం, అదంతా అవుతుంది కదా, అది పనిచేస్తుందని అనుకుందాం. ప్రస్తుతానికి అలా అనుకుందాం, పర్సెప్షనల్ వ్యూ. సో చంద్ర దశ జరుగుతా ఉంది 2020 నుంచి. చంద్రుడు ఎవరు? ఈ లగ్నానికి షష్టాధిపతి పాపి. చంద్రుడు స్టార్ లేడు, శుక్రుడు యోగకారకుడు అయినా చంద్రుడు నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. కాబట్టి చంద్రుడు ఏంటిది? ఎక్స్ట్రీమ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ కెరియర్ ఇవ్వాలి, అర్థమైందా? బేసికల్లీ 2020 నుంచి 2030 లోపు నువ్వు కెరియర్ లో మంచి పొజిషన్కి వెళ్తామమ్మా అని చెప్పాలి. కానీ హెల్త్ అండ్ మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ కేర్ఫుల్ అని చెప్పాలి, అర్థమైందా? సో ఇది శుక్ర నక్షత్రాల్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి భరణి ఈజ్ అబౌట్ ఫిమేల్ జెనెటికల్ ఆర్గన్ సూచిస్తుంది. సో కాబట్టి హార్మోనల్ సైకిల్, మెన్స్ట్రల్ సైకిల్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ప్రస్తుతానికైతే ఇష్యూ లేదు కదా? ఓకే, గుడ్.
ఇప్పుడు 2022లో చాలా మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. 22-23లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్ యురేనస్. సో మేబీ ఈ 2022-23లోనే మీరు ఇది నా కప్ ఆఫ్ టీ కాదని మీరు డిసైడ్ అయ్యి మీరు వేరే దాని గురించి ఆలోచించడం అక్కడే మీకు స్టార్ట్ అయ్యి ఉండాలి. కనిపించిందా? చేరిన 1 year కి ఐ రియలైజ్ దిస్ ఇస్ నాట్ మై థింగ్. 1 year కి 1 month కాకుండా 1 year కి రిలీజ్ అవడానికి ఆస్పెక్ట్ ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు ఆస్పెక్ట్ ఫామ్ అయింది. 23-24లో కొత్త వాటిని ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇంకా ఆప్షన్స్ ఆలోచించడం కానీ ఇవన్నీ క్రియేట్ అయితే ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్ లో చార్ట్ పోతా ఉంది కాబట్టి కొత్త వాటిని మనం నేర్చుకోవడానికి అటు సైడ్ మూవ్ అవుతా ఉంది. చార్ట్ మంచిగా మూవ్ అవుతుంది అనమాట. సూపర్ అనమాట. ఓకే థ్యాంక్ యూ అంటే నేనేం చేసేది లేదు, అక్కడ ఉన్నది క్యాలిక్యులేట్ చేయడం. రైట్. తర్వాత సో ఒక డౌట్ ఉంది, అబ్రాడ్ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? మాస్టర్స్ చూద్దాం, కంగారు పడద్దు. ఇప్పుడు 2004లో పుట్టారు మీరు, నేను రావద్దా 2000? సో 24-25 కూడా చాలా మంచి ఆస్పెక్ట్ మూవ్ అవుతా ఉంది, వెరీ పాజిటివ్. దాని తర్వాత అసలు బ్రేక్ ఏమీ లేదు చార్ట్. సో ఇప్పుడు మంచిగా పోతా ఉంది. సో చంద్రదశ యోగిస్తుంది. సో అవే ఫ్రమ్ ది మదర్ అదంతా లేదు కదా, చెప్పారు కదా. సో ఇప్పుడు చంద్రదశ వచ్చింది కాబట్టి 2020 తర్వాత నుంచి అవే ఫ్రమ్ ది మదర్ ఇట్లాంటివన్నీ అవకాశం ఇస్తా ఉంది. అర్థమైందా? వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా. సో కాబట్టి ఏంటిది, మనం దూరంగా వెళ్ళేదానికి కారణం అవుతుంది. ఇప్పుడు మీరు అన్న అబ్రాడ్కి కూడా సింక్ అయ్యేదానికి కారణం అవుతుంది అనమాట. ఓకే, అబ్రాడ్ అవ్వచ్చు, అది చెప్పలేదు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. వెయిట్. ఓకే, ప్రోగ్రెసివ్ ఏం లేదు, అంత మంచిగా 27-28 ఇవన్నీ చాలా మంచిగా పోతున్నాయి. కెరియర్ వైజ్ 26-27కి అసలు చాలా మంచి ఆస్పెక్ట్ ఫామ్ చేస్తూ ఉంది. చంద్రదశ టాప్ అనమాట. అంటే తక్కువ వయసులోనే చాలా మంచి పొజిషన్స్ కి మనం వెళ్ళేటట్టు చార్ట్ చాలా స్పీడ్ గా మూవ్ అవుతా ఉందన్నమాట. ఓకే, సో స్టాప్ చేయట్లేదు. ఇంకా తర్వాత చూద్దాం. తర్వాత కుజుదశ వస్తుంది చంద్రుడి తర్వాత. కుజుడు బాగున్నాడు అని చెప్పా కదా. సో కుజుడి నక్షత్రాన్ని ఎవ్వరూ ఆక్యుపై చేశారు? ఎస్, శుక్రుడు ఆక్యుపై చేశాడా? ఓకే, సో శుక్రుడితో పాటు ఇంకెవరు ఆక్యుపై చేయలేదు కదా. రైట్, అయినా కూడా పర్లేదు, వ్యయ భావానికి కనెక్ట్ అవుతాడు కాబట్టి అది ఫారెన్ ఆపర్చునిటీస్ వాటన్నిటి కూడా. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ అసలు ఏం ఆగట్లేదు. కంటిన్యూ చేద్దాం. 10th హౌస్ 30 అంటే ఇక్కడ రెసిషన్ ఆస్పెక్ట్ ఉంది కానీ మీకు ఏం పని చేయట్లేదు, ఇక్కడ ఏం ఆపట్లేదు నేను. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ మార్స్ అసలు ఏమీ లేదు. 34-35 పోయింది. 35 వరకు చార్ట్ బ్రహ్మాండంగా పరిగెట్టింది. అర్థమైందా? 35 వరకు కూడా చార్ట్ చాలా బాగా పరిగెట్టింది. 35లో ఎగ్జాక్ట్లీ కుజుడిలో శుక్రుడు భుక్తి వస్తుంది. ఇక్కడ నుంచి చార్ట్ డ్రాప్ అవుతా ఉంది. ఓకే, సరే ఒకసారి అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని మళ్ళీ వెనక్కి వద్దాం. ఓకే, ఈ 35 నుంచి చార్ట్ లిఫ్ట్ అవ్వలేదు. రాహుదశ జరుగుతూ ఉంది. రాహు స్టార్ని ఆక్యుపై చేసినది వక్రించిన శని పంచమంలో ఉన్నాడు కదా. సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్. ఓకే, సరే 10th హౌస్ స్క్వేర్లో వెళ్ళింది, మార్స్ స్క్వేర్ ఇచ్చింది, తర్వాత ఏమీ ఆపర్చునిటీ ఇవ్వలేదు. 35 నుంచి 45 వరకు ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ ఆఫ్ పీరియడ్ని 44 వరకు కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్గా మనం చెప్పలేము. అర్థమైందా? 35 నుంచి 44 వరకు మనము పాజిటివ్ డైరెక్షన్లో గ్రేట్, సూపర్, టాప్ ఇట్లాంటి పదాలు ఏమి వాడుకోలేము అనమాట. ఓకే, ఫ్లాట్ చార్ట్ డ్రాప్ అయిపోయింది. అర్థమైందా? సో మధ్యలో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తాడు. ఓకే, ఇచ్చినా కూడా చిన్నగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 40 అంటే కనీసంలో 35 నుంచి 40 వరకు కనీసం అంటే రాహు పనిచేయడు, కుజుడిలో శుక్రుడి నుంచి సగం పనిచేయదు. అర్థమైందా? 40 నుంచి కొంచెం మెల్లమెల్లగా లిఫ్ట్ అవుతుంది. 45కి కొంచెం స్టేబుల్ అవుతా ఉంది చార్ట్. ఓకే, తర్వాత ఎంతకాలం సస్టైన్ అవుతుందో చూద్దాం మళ్ళీ. ప్రోగ్రెసివ్ 49 అంటే ఇక్కడ 49 శుక్రుడిలో రాహులో శుక్రుడు వచ్చాడు 2048 నుంచి 51. ఇది కొంచెం అబ్స్ట్రకల్ ఇచ్చింది, స్టేబుల్గా లేదు. ఓకే, రైట్. ఓకే, నాకు అర్థమైంది చార్ట్. సో ఏదైతే బయోకెమిస్ట్రీ ఏదైతే చేశారో సరే, మీరు వేరే దాని నుంచి డేటా అనాలిసిస్ అనలిటిక్స్ మూవ్ అయిదామని అనుకుంటున్నారు, పైథాన్ అవి చేయాలనుకుంటున్నారు, చెయ్యండి, పర్వాలేదు. సో మీకు మార్స్ స్టార్లో
వీనస్ ఉన్నాడు. సో కాబట్టి అది కెమికల్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ప్లానెట్స్ అన్నీ కూడా ఇట్లా ఉన్నాయి కాబట్టి ఓకే. తర్వాత మీరు ఇప్పుడు మీకు ఇవన్నీ ఉంటాయి కదా, ఫార్మసిటికల్కి డేటా అనాలిసిస్లు ఇవన్నీ ఉంటాయిగా, మీకు చాలా మంచి ఎస్ బ్యాక్గ్రౌండ్ అది. అవును, మా అక్క కూడా అదే సజెస్ట్ చేసింది. ప్యూర్ టెక్ కాకపోయినా ఇక్కడ చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ లైక్ బయోకాన్సెప్ట్ అవి కూడా మంచిగా వాళ్ళు 2 బ్యాక్గ్రౌండ్స్ ఉంటే ఇంకా ఎక్కువ కన్సిడర్ చేస్తారు. అది మంచి ప్రొఫైల్. ఎక్కువ డిమోటివేట్ దాని మీద ప్రొఫైల్ బిల్డింగ్ టార్గెట్ చేయండి. ఎందుకంటే ప్లానెట్స్ అన్ని శుక్ర నక్షత్రంలో ఉన్నాయి. శుక్రుడు ఏంటిది, కెమికల్ అనమాట మొత్తం మందు. ఓకే, కాబట్టి ఏంటంటే కెమికల్ ఇవన్నీ కూడా కెమిస్ట్రీ అనేది కలిసే వస్తాయి. కాకపోతే ఆ టైంకి ఆ విధమైన డైరెక్షన్లోనే కాకుండా వేరే డైరెక్షన్ చేంజ్ చేసుకొని, యురేనస్ అంటే ఏంటిది మార్చేస్తుంది కంప్లీట్లీ. ఫార్మా అనుకుంటే ఫార్మా నుంచి మార్చేసింది. కాబట్టి సాఫ్ట్వేర్ మనకి ఫ్యూజన్ లాగా 2 కలుపుకొని మనకి ఇక్కడ మనకి వెళ్ళేదానికి అవకాశం ఇస్తా ఉంది. కాబట్టి ఇది రైట్, మీ థింకింగ్ ఏదైతే ఉన్నదో అది రైట్ డైరెక్షన్లో ఉంది, తప్పేమీ లేదు. కాబట్టి మీరు ఈ ఏదైతే ఉంటుందో ఫార్మసిటికల్ సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది మీకు పైథాన్ అయితే పైథాన్, ఇంకా వేరే ఒకటి ఉంటే వేరే ఒకటాన్ని ఆలోచించండి. అది ఒక కార్నర్ ఆలోచించండి. ఆలోచించి దాని మీద టార్గెట్ చేయండి. టార్గెట్ చేస్తే మీరు మెల్లగా మూవ్ అవుతారు. ఓకే, దాదాపు ఇప్పుడు 25లో ఉన్నాం. సో 2035 వరకు కూడా మీ కెరియర్ చాలా మంచిగా రైజ్ అవుతుంది. 35 నుంచి 40 మధ్యలో అక్కడ రకరకాల సినారియోస్ ఏవైతే ఉంటాయో, రెసిషన్ కావచ్చు, అన్స్టెబిలిటీ సిచ్యువేషన్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఏవైనా కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేస్తాయని ఊహించుకోమాకండి. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. అంటే జాబ్ లో ట్రబుల్ వస్తుందా, లేకపోతే ఫుల్ ఏదో ఒకటి అప్పుడు జాబ్ లోనే ఏదో ఒకటి ట్రబుల్ వస్తుందని అనుకోండి ప్రస్తుతానికి. ఓకే, అక్కడ గ్యాప్ ఉంది అనుకున్నట్టు డ్రైవ్ అవ్వట్లేదు చార్ట్. ఓకేనా, సో పర్సనల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రకరకాల ఫేజెస్ ఏవైతే ఉంటాయో మనిషికి ఉంటూనే ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక 5 ఏళ్ళు బాగాలేదు. ఓకే, దాని తర్వాత మళ్ళీ అవకాశం వస్తాయి. ఓకే, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మూవ్ అవుతుంది. ఓకే, చార్ట్ మళ్ళీ 40 తర్వాత 41 తర్వాత మళ్ళీ లిఫ్ట్ తీసుకుంటుంది అనమాట. ఓకే, అప్పటిదాకా మనం పేషెన్సీతో వెయిట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సింది ఉంటుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ చార్ట్ ఒక 6-7 ఏళ్ళు మంచిగా ముందుకు పోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ సినారియో, నేను ఇప్పుడు ఇవి పైథాన్ ఇవన్నీ చేయొచ్చు అంటే అబ్జల్యూట్లీ చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఫార్మసిటికల్ కాంబినేషన్ తో ఉండే టెక్నాలజీని నేర్చుకోమని చెప్పాను. ఎందుకు చెప్పానంటే మార్స్ వీనస్ కెమికల్ కాంబినేషన్ కారణంగా, అలానే రవి బుధులు లాభంలో ఉన్నారు. ఓకే, సో రవి ఓన్ స్టార్ లో ఉన్నాడు. ఓకే, రిప్రజెంటింగ్ గురువు అనమాట. గురు సప్తమంలో ఉన్నాడు రవి క్షేత్రంలో. ఓకే, సో కాబట్టి అదేంటిది మనకి మెడికల్ వీటిని సూచించేదానికి అవకాశం ఇస్తా ఉన్నది. ఓకే, తర్వాత ద్వితీయంలో ఉన్న కుజుడు మళ్ళీ రవినే లీడ్ చేస్తున్నాడు అనమాట లాభంలో ఉన్నదాన్ని. కాబట్టి ఏంటంటే ఈ మెడికల్ ఫార్మసిటికల్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించిన టెక్నాలజీ వీటి ద్వారా మీకు మనీ వచ్చేదానికి, ప్రొఫెషన్ పరంగా పాజిటివ్ ఉండేదానికి మంచి కాంబినేషన్స్ని లీడ్ చేస్తున్నాయి. కాబట్టి మీరు ఆ నేర్చుకున్నది కూడా పూర్తి స్థాయిలో వేస్ట్ కాదు. సో ఆ ఒక లేయర్ అనేది యూజ్ అవుతూ మీకు ముందుకెళ్ళడానికి బాగానే అనిపిస్తా ఉంది నాకైతే. ఓకే, రైట్. సో దీని మీద మీరు టార్గెట్ చేయండి. మేనేజ్మెంట్ లైట్ తీసుకోండి. ఓకే, ఎందుకనంటే మేనేజ్మెంట్ కి రకరకాల రీజన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ గురించి దే ప్రిడిక్టెడ్, మీకు ఒక స్కోప్ ఉందని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు, అందుకని నీకు టేకప్ చేయమని ఆఫర్ ఇచ్చారు. నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కదా నీకు మేనేజ్మెంట్ ఎబిలిటీ ఉన్నదని నువ్వు ఫీల్ అవ్వగలిగేదాన్ని. అప్రిసియేషన్ తోనో నువ్వు బాగా చెప్తావని నన్ను అంటే మాత్రం కాదు, నేను చెప్పినాక అప్పుడు లెక్క. అర్థమైందా? అట్లనే సో వాళ్ళు మనకు ఒక ఆఫర్ ఇచ్చారు అంతే, అది అంతే తప్ప అదేం లేదు. సో ఎందుకంటే శని రిప్రజెంట్స్ మేనేజ్మెంట్, అక్కడ శని అనేవాడు యాజ్ ఎక్స్పెక్టెడ్ గా మనకి అనుకూలంగా లేడు. మాట్లాడడానికి చాలా బాగుంది, అర్థమైందా, పని చేయడానికి అంతవరకు ఓకే అనమాట. కాబట్టి నేను రికమెండ్ చేసేది మీరు ఇదేదైతే డెవలప్మెంట్ ఇవన్నీ చెప్తున్నారు ప్రోగ్రామింగ్ వాటికి ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి ఆగండి. దశాంశలో గురువు దశమంలో ఉన్నాడు, కర్కాటకానికి రవి తృతీయంలో ఉన్నాడు, కుజుడు వ్యయంలో ఉన్నాడు. ఫారెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వ్యయాధిపతి సప్తమంలోను, దశమాధిపతి వ్యయంలోను, లగ్నాధిపతి అష్టమంలోను. ఓకే ఓకే సో ఫార్మసిటికల్ కాంబినేషన్స్తో బాగానే ఉన్నది. సో చంద్రదశ జరుగుతూ ఉన్నది, చంద్రుడు శుక్రుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, బాగానే ఉన్నది. ఓకే అండి, సో నాకు క్లారిటీ వచ్చింది. ఎస్, మీ ప్రొఫెషనల్ పాత్ ఏదైతే ఉన్నదో ఫారెన్ ఆపర్చునిటీస్ ఎప్పుడు అని అంటే వ్యయాధిపతి తన దశమాధిపతితో సంబంధం రావాలి. శని భుక్తి జరుగుతూ ఉన్నది, ఇది వదిలేసేయండి. బుధ భుక్తి వస్తుంది. ఓకేనా, బుధుడు
దశమాధిపతిని రిప్రజెంట్ చేస్తున్నాడు. 25 డిసెంబర్ నుంచి ప్రొఫెషన్కి చాలా బాగుంది. అంటే 25 డిసెంబర్కి ఉద్యోగంలో ఉండాలంటే ఏమేమి ఇమీడియట్గా కావాలో దాన్ని ప్లాన్ చేయండి. అర్థమైందా? అంటే మీకు 10 నెలలు ఉంది. ఆ 10 నెలలలో మీరు ఏం చదువుకునేది ఉంటుందో ఇక్కడికి చదువు అయిపోయిందని పునిస్టాప్ పెట్టాలి. తర్వాత వర్క్ చేస్తూ నేర్చుకోండి, అదే చదువుగా. అర్థమైందా? సో బుధుడిలో చంద్రుడు అష్టమాధిపతులు కదా, విపరీత యోగం అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఆపర్చునిటీని ప్రోగ్రెస్ చేయడానికి ఉన్నారు. కాబట్టి ఆపర్చునిటీ వస్తుందంటే మనం సిద్ధంగా ఉండాలి కదా. కాబట్టి ఆ తర్వాత 2 ఏళ్లలో మనకి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకేనా? సో అప్పుడు మనకి ఆపర్చునిటీ అనేది అప్పుడు వీనస్ బుక్తో వస్తుంది. వీనస్ స్టార్ లార్డ్ అనేవాడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి అక్కడ అవకాశాలు ఏవైనా కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చంద్రుడు షష్టాధిపతి సప్తమంలో ఉన్నాడు, వ్యయాన్ని సూచిస్తున్నాడు కాబట్టి చంద్రుడు స్టార్ లార్డ్ వ్యయంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడిలో శుక్రుడు ఏదైతే ఉన్నదో 27 అక్కడ మనకి ఫారెన్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు రాగానే రామ్మ అని పిలిచి ఇచ్చారు కదా, టైం పడుతుంది కదా. సో కొంచెం చెయ్యాలిగా, ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి కదా. సో నేర్చుకోండి, ఎట్లనో చిన్న ఏజే కాబట్టి నేర్చుకోండి. ఒక 2-3 ఏళ్ళు ట్రై చేయండి. ఇమీడియట్ గానే మీకు స్కోప్ దొరుకుతా ఉంది, ప్రోగ్రెస్ జరుగుతా ఉన్నది. అయిపోయింది. తర్వాత పెళ్లి గురించి 27-28 అనుకుంటున్నాను. ఆ ఫారెన్ రాకపోయినా 300 కిలోమీటర్లు దాటి దూరంగా వచ్చినా అది ఫారెన్ గానే చెప్తుంది ఆస్ట్రాలజీ. కాబట్టి ఎనీవే గుడ్ ఆపర్చునిటీయే, ప్రోగ్రెస్ అవుతుంది. పాజిటివ్ టైం ఏదైతే ఉంటుందో వర్క్ అవుతుంది. మీ మానవ ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. మిగిలినది ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. తర్వాత వివాహం గురించి ఒకటి అడుగుతున్నారు కాబట్టి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? అమ్మో, ఇప్పుడు చాలా టైం ఉంది కానీ ఎప్పుడు చేసుకున్నా 50 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడు? అయ్యో అట్లా కాదు, 27-28 years కి ఐ వాస్ థింకింగ్. మీ వయసు 27? అప్పటికల్లా సెటిల్ అయిపోతుంది. నా వయసు 27-28. కుజదశ 2030కి కుజదశ వస్తుంది. ఓకే, మంచి ఆలోచనే. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. ఒక సజెషన్ ఏంటంటే ఇప్పుడు 27 దాకా పోయే కన్నా 2029కి మీకు ఒక 25 years వయసు వస్తుంది. అర్థమైందా? చంద్రుడిలో శుక్రభుక్తి జరుగుతుంది. అర్థమైందా? 2027 డిసెంబర్ నుంచి 29 ఆగస్టు మధ్యలో ఆలోచించండి వివాహం కోసం. ఒకసారి మళ్ళీ చెప్పండి. 27 డిసెంబర్ నుంచి 29 ఆగస్టు చంద్రుడిలో శుక్రుడు. ఇది ఒక నా సజెషన్. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ సప్తమ భావం డిస్టర్బ్ అయింది. ఇక్కడ మనకి ఎప్పుడైతే భుక్తి కొంచెం అనుకూలంగా ఉంటూ ప్రోగ్రెషన్ బాగుంటుందో కొంచెం మంచి టైం జరిగేటప్పుడు మనకి మాక్సిమం ఎంత మంచోడైతే అంత మంచోడు దొరికేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కంపాటబిలిటీ చూశాను, నాకు బాగా కంపాటబిలిటీ చూసేవాడు దొరికాడు మంచి ఆస్ట్రాలజర్ అంటే అక్కడ ఏమీ జరగదు. అర్థమైందా? అనుకూలమైన టైం ఉంటేనే మనకు. ఆస్ట్రాలజర్ అనేటోడు మనిషిని క్రియేట్ చేయలేడు కదా, జస్ట్ వచ్చిన జాతకానికి మ్యాచ్ చేస్తాడు, సరిపోయింది సరిపోలేదు. కాబట్టి అది ఏమీ చేయలేదు. సో ఒరిజినల్ గా మనకి మంచి టైం అనేది వస్తూ ఉంటే అక్కడ ఆపర్చునిటీ వస్తూ ఉంది. ఓకే, సో అక్కడ ట్రై చేస్తే అనుకూలం. నాకు కెరియర్ ఇప్పుడు పీక్ లో ఉంది, నేను ఇప్పుడు కాదది అని మీరు పక్క పెట్టారా, అది 10 అడుగులు మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే 10 నుంచి 100 అడుగులు వరకు అది వెనక్కి వెళ్ళిపోద్ది. అంటే మా మమ్మీ కూడా ఇదే అన్నారు, నువ్వు 29 లోపు చేసుకోవాలి, తర్వాత ఛాన్సెస్ తక్కువ అవుతున్నాయి అని చెప్పి అన్నారు. అప్పుడు నేను ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా చిన్నపిల్లని, అప్పుడేంటి పెళ్లి, అప్పుడు ఇంకా నేను జస్ట్ సెటిల్ అవుతుంటాను జాబ్ లో అని అన్నా. అయితే లేదు, నీకు తర్వాత ఆపర్చునిటీస్ తగ్గుతాయి, మాట విను, 29 ఇప్పుడు ఎక్కడ ఇంకా టైం ఉందిలే, అప్పటిలోపు నువ్వు సెటిల్ అవుతావని మమ్మీ. ఎవరైనా ఈత కొడతా ఉంటే ఒడ్డున కూర్చొని నువ్వు అలా ఈత కొట్టు ఇలా ఈత కొట్టు అని చెప్పేవాళ్లే కానీ ఎవరి లైఫ్ ని వాళ్ళే లీడ్ చేయాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్తా ఉంటారు. సో మీరు దాన్ని ఎలా టేకప్ చేస్తారనే దాన్ని బట్టి తర్వాత మీరు ఒక కేస్ స్టడీ లాగా వేరే వాళ్ళకి చెప్తారు, వాళ్ళు కూడా వినరు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. కాబట్టి అది అలా అదొక సైకిల్ లాగా పోతూనే ఉంటది. సో మన ప్యాటర్న్ నాకు అర్థమైంది అయితే నేను మీకు చెప్తాను. అది మీరు వినడం వినకపోవడం అనేది మీ చాయిస్, మీ సిచ్యువేషన్ అంతే. అంటే మోస్ట్లీ వింటాను, బికాస్ నేను ఐఎమ్ ఆల్సో బిలీవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ. సో అప్పుడు అంటే నాకు క్లారిటీ వస్తే అప్పటిలోపు ఐ కెన్ ప్లాన్ మై కెరియర్ వైజ్లీ అనేసి.
కెరియర్ పోతూనే ఉంటుంది, దాని దేని దాందే పోతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కెరియర్ ఆగిపోద్దా? అయ్యో అట్లా లేదులేండి. లేనప్పుడు మరి ఇంకా లింక్ ఏమున్నది, మరి లింక్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అదే అదే నిజమే, అంటే కొంచెం సెటిల్ అయితే అప్పుడు ఐ కెన్ థింక్ అని, బట్ ఐ విల్ ప్లాన్ వైజ్లీ. అమ్మ కూడా అదే చెప్తున్నారు. సో అంటే వైజ్లీ దాన్ని బట్టి ఆలోచించడం అంటే ఏంటిది, నాకు అర్థం కాలేదు. అంటే అప్పటికల్లా నేను అంటే ఏమైనా హ్యావ్ టు థింక్ కదా, అబ్రాడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో అవును, అవన్నీ కొంచెం అట్లీస్ట్ అబ్రాడ్ అక్కడ మ్యాచ్ చూసుకోవడానికి కుదరదా? కుదురుతుంది. అక్కడ కూడా కుదురుద్ది కదా. కుదురుతుంది. నాకు కొంతమంది విచిత్రంగా చెప్తారు, మా వాళ్ళు మా పిల్లలు అమెరికాలో ఉన్నారండి అని. అంటే అమెరికాలో ఫోన్లు ఉండవా మాట్లాడడానికి? సో అలా ఉంది, అమెరికాలో పెళ్లి చేసుకోవడానికి కుదరదు అన్నట్టున్నది. అయ్యో అయ్యో కుదురుతుంది, ఎక్కడైనా కుదురుతుంది. సో భూమి మీదే కదా అందరూ ఉండేది. అవును. ఇంకా అక్కడ మ్యారేజ్ లైఫ్ ఏమైనా క్లాషెస్ ఏమైనా ఉంటాయండి, లేకపోతే స్మూత్ గా వెళ్తున్నా? బికాస్ అదొకటి తెలుసుకోవాలి నేను. అది అక్కడ ఏమైనా డిస్టర్బ్ అయితే నా ప్రొఫెషనల్ కూడా ఇంపాక్ట్ పడుతుంది. అందుకనే అంటే మీరు క్లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? చిచ్చి అయ్యో అసలు ఎవరైనా మంచిగా ఉందామని పెళ్లి చేసుకుంటారు కదా. ఆఫ్ కోర్స్ నేనైతే అట్లాంటి టైపే కాదు, బట్ సమ్ టైమ్స్ ఏమన్నా క్లాష్లు ఏమైనా ఉంటాయా వచ్చే అతను కూడా అటు నుంచి కూడా ఏం రెండు clash చేతులు కలిస్తే కదా తప్పట్లు, ఒక చేతితో ఎట్లా చెప్పాలి? ఇప్పుడు పెళ్లి, ఇప్పుడు మనం ఒక చెప్పిన టైం ఫ్రేమ్ లోనే పెళ్లి చేసుకోవడానికి మీరు ఆలోచించాలి వైజ్లీ అని చెప్పారు. అది కూడా వాళ్ళు కూడా వైజ్లీ ఆలోచించాలి కదా, పెళ్లి చేసుకున్నా గొడవ పెట్టుకోవాలా వద్దా అనేది. సో కాబట్టి అక్కడ వచ్చే రెండో చాటు వాళ్ళ సినారియో ఎలా ఉంది, టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఎలా ఉంది, వివాహ యోగం ఎలా ఉంది, అవన్నీ కూడా డిసైడ్ అవ్వాలిగా. నీకు మంచి టైం నడుస్తా ఉందని నేను చెప్పాను, నీకు మంచి టైంలో ఎదుటోడికి కూడా మంచి టైము వాడు దొరకాలి కదా మనకి. అప్పుడు దాన్ని జడ్జ్ చేయాలి. సో మనకి ఆల్రెడీ కాంప్లికేషన్ ఉందని ఒకటి చెప్పాను, దానికి తోడు కాంప్లికేషన్ ని అవాయిడ్ చేయడానికి ఒక మంచి టైంని నేను ప్రిఫర్ చేశాను. ఓకే, దానిలో వైజ్లీ ఆలోచించాలంటే మిగిలింది కూడా ఆలోచించాలన్నట్టు ఉంటది. అది అర్థమైందా? వెరీ గుడ్. ఎస్, ఇంకా సరిపోద్దా? లేదు అంతే. ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పండి. నేను చెప్పొచ్చా అండి? చెప్పండి. మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు, మిమ్మల్ని ఆపేవాళ్లే లేరు. చెప్పండి. ఇది చెప్పని బాబు, దీనికి సెకండ్ హౌస్ లో కుజుడు ఉన్నాడు కదా, నోరు అసలు కత్తి లేకుండా మాట్లాడేస్తుంది. అది నాకు భయం. అందుకోసం ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ ఎట్లుంటుందో అది అడగవే. ఇక్కడ కలకాలం మేము ఉండం కదా, వచ్చేవాడు ఎట్లాంటి వాడు వస్తాడు, ఎట్లా ఉంటుందో నీ మ్యారేజ్ లైఫ్, దాని మీద నాకు కొంచెం టెన్షన్ అండి. పెద్దమ్మాయి చాలా సాఫ్ట్ గా ఉన్నారు, ఈవిడ మాట అంటే కోపం బాగా. మంచిదండి, మనసు చాలా మంచిది. అసలు ఎంత బాగా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. అమ్మ నాన్నమ్మడి ఏదైనా వచ్చిందంటే ఇంకా పట్టి కట్ చేసినట్టు మాట్లాడేస్తుంది. అది నా భయం. మ్యారేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అని నేను అప్పుడే చెప్పాను. నేను ఇగో మీ వీడియోలన్నీ వింటూ నాకు చాలా జ్ఞానం వచ్చేసి లేదు బాబు, నేను సజెషన్ చెప్పా దానికి. 29 కల్లా నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా, నువ్వేమన్నా చెయ్యి, అప్పటికి నాకు పెళ్లి చేసేసుకోవాలి, నువ్వు ఆ టైం లోపు నీకు పెళ్లి అవ్వాల్సిందే అని చెప్పి నేను దానికి మార్జిన్. అంతే 2029 ఆమె వయసు 24-25 సంవత్సరాల లోపు చేసుకోవడం జనరల్లీ కూడా రికమెండెడ్ ఏజ్ కి మంచి టైం జరుగుతా ఉంది కాబట్టి ఇంకా అన్ని సాఫీగా జరగడానికి మనం అది చూజ్ చేస్తే. బాబు మా మామగారు వేసారండి దీని చక్రం అప్పట్లో, మరి లగ్నంలో శుక్రుడు అని వేసారు మా మామగారు. లగ్నంలోనే. అవునండి, అదే కొంచెం ఫ్యాషన్స్ యూట్యూబ్ చేస్తాను అది ఇది అంటుంటుందిలేండి. నేను వెళ్ళాక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను అంటే సరే నీ ఇష్టం ఏమైనా పెట్టుకోవాలి అంటుంది. మరి అది యూట్యూబ్ ఇస్ ప్రైమరీ కాదు కదా, జస్ట్ హాబీ లాగా కదా. అదే ఓకే ఏమో బాబు నాకు చాలా ఇవాళ నేను ఇంకా రాత్రి డిన్నర్ కూడా నేను ఇవాళ ఆనందంలో మీ ఫోన్ కలిసిన ఆనందంలో. అవునా, థ్యాంక్ యూ సో మచ్. చేయండి డిన్నర్. అంత ఇష్టం అమ్మా, అంత చాలా ఇష్టపడతాను మీ వీడియోస్. నేను చాలా మంది రికమెండ్ చేశాను, నేను మిమ్మల్ని దగ్గరికి పంపించాను నేనే. వాళ్ళు పర్సనల్ గా మీ దగ్గర తీసుకుని అపాయింట్మెంట్స్ కూడా చెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్ సర్కిల్ లో. ఓకే థ్యాంక్ యూ అండి. నేను ఇట్లా మరి చెప్పకుండా ఊరికి నేను చెప్తున్నా, నేను బాగా చెప్పా, వినోద్ గారు బాగా చెప్తారు చెప్పించుకుంటే. వాళ్ళు బాగా చాలా హైలీ వాళ్ళు అంత మీ చెప్పించుకున్నారు వాళ్ళు. మేము బెంగళూరులో ఉంటాం, వాళ్ళమే బెంగళూరులో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. ఓకే రైట్. అది ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. అమ్మాయికి అండి, పాపకి. హలో. యా ఎలా అనిపించింది, నచ్చింది అనాలిసిస్?
ఆ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది. సూపర్ సూపర్. ఐ వాస్ గోయింగ్ ఒకటే డైరెక్షన్ లో, బట్ మీరు ఇంకా చెప్పేసరికి ఐఎమ్ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.